కోసం మనం T6 టీవీ న్యూస్ వార్తలకు స్వాగతం. సందర్భంగా 8వ రోజు గణపతి పూజా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. అలాగే పోయిన సంవత్సరం లడ్డు వేలం పాటలో పాల్గొని 1,08,000 రూపాయలకు సాధించినటువంటి గజవాడ చంద్రశేఖర్ గుప్తా దంపతులు ఈ రోజు 1,08,000 ఇవ్వడం జరిగింది. అలాగే 8వ రోజు పూజ విజయవంతంగా జరిగింది. అలాగే గణపతి నవరాత్రుల్లో సందర్భంగా ప్రతిరోజు ఉదయం 8 గంటలకి గణపతి హోమము, సాయంత్రం 8 గంటలకి గణపతి నవరాత్రుల పూజలు చేయడం జరుగుతుంది. ఈ రోజు 8వ రోజు, రేపు 9వ రోజు సందర్భంగా గణపతి పూర్ణాహుతి హోమం కూడా ఉంటుంది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనగలరు. రేపు నవరాత్రి తుది దశలో 9-8 గంటలకు గణపతి నవరాత్రుల పూజా కార్యక్రమం కలదు. అలాగే సోమవారం రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు లడ్డు వేలం పాట నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకి అన్న సమారాధన చేయడం జరుగుతుంది. అలాగే దాని తదుపరి సాయంత్రం 6:30 గంటలకు గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనగలరని మనవి. అలాగే ఈ యొక్క గణపతికి డొనేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు కాచం కైలాసం గుప్తా దంపతులు, చిగుళ్లపల్లి లక్ష్మణరావు గుప్తా దంపతులు, అలాగే బీర్ల వీరేశం దంపతులు, ముగ్గురు దంపతులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు కూడా సురేష్ బాబు గారి ధర్మపత్ని కరుణ, వాళ్ళ కుమార్తె మైత్రేయి, కుమారుడు ధర్మపాల్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదానానికి కూడా పోయిన సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా అక్షయ ఫార్మసీ శంకర్ గారు వారి దంపతులు చేయడం జరుగుతుంది. కావున అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మా యొక్క దేవస్థాన కమిటీ యొక్క మనవి. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति बप्पा गणपति बप्पा श्री वासवी कन्यका परमेश्वरी देवस्थानम కొండపై వెలిసినటువంటి అమ్మవారి దేవస్థానంలో గత 14 నెలల నుండి సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. అదేవిధంగా లాస్ట్ 2 సంవత్సరాలకు ముందు మనం ఇక్కడ దేవస్థానం నిర్మించుకోబడింది. అప్పటి నుంచి ఇది మూడోసారి వినాయక నవరాత్రి ఉత్సవాలు మన ఆలయ ప్రాంగణంలో జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి కమిటీ సభ్యులే కాకుండా మన దాతలుగా ఉన్నటువంటి భక్తులు కూడా ఇక్కడ విరాళాలుగా ఇచ్చి ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈరోజు నిత్య పూజ మన జాయింట్ సెక్రటరీ అయినటువంటి గజ్జి ఉపేందర్ గుప్తా గారి దంపతులు, వారి కుమారుడు సాయి గారు, అదేవిధంగా కజ్జం ఏం పేరు మీ బాబు పేరు కజ్జం శ్రీశైలం అనురాధ దంపతులు మరియు వారి కొత్తగా పెళ్లి జరిగినటువంటి వారి కుమారుడు కోడలు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడము మాకెంతో ఆనందంగా ఉంది. వారికి ఎల్లవేళలా ఈరోజు పూజ జరిపిన వారందరికీ కూడా ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి ఆ వినాయకుడిని మరియు మన కనకా పరమేశ్వర మాతను ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మనకు ప్రవీణ్ గారు అడగగానే మనకు బాదాం శంకర్ గారు ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా అడిగితే ఆయన అన్నదానాలకు ముందుంటాడు. అదేవిధంగా మనకు కూడా అన్నదానం చేయడానికి వారి కుటుంబ సమేతంగా 4 కలిసి వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ నాన్న, వాళ్ళ బావగారు, చెల్లెగారి సమక్షంలో జగద్గుట్ట ప్రాంతంలో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు జరుపుతుంటాడు. మనం కూడా అడగగానే బాదాం రుక్మాంధర్ గారు వారి సతీమణి, అదేవిధంగా రామకృష్ణ గారు వారి సతీమణి, అదే బాదాం శంకర్ గారు వారి సతీమణి, అది వారి బావగారు అయినటువంటి రమేష్ గారు వారి సతీమణి, అందరూ కూడా మన అన్నదాన కార్యక్రమానికి సహకరించినందుకు దేవస్థానం కమిటీ తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జరిగే అన్న సమారాధన దాతలు బాదం రుక్మాంగదర్ గుప్తా, శ్రీమతి సుగుణమ్మ గారు, అక్షయ మెడికల్ అండ్ సర్జికల్ ఏజెన్సీస్ రంగారెడ్డి నగర్, అలాగే శ్రీమతి జూలూరి కమలమ్మ, జూలూరి రమేష్ గుప్తా, శ్రీమతి రమాదేవి, శ్రీలక్ష్మి ఏజెన్సీ జగదిర్గుట్ట, అలాగే శ్రీ బాదం రామకృష్ణ గుప్తా, శ్రీమతి కవిత, శ్రీ వెంకటేశ్వర మెడికల్ జనరల్ స్టోర్ ఎల్లమ్మ బండ, శ్రీ బాదం శంకర్ గుప్తా, శ్రీమతి లక్ష్మి, అక్షయ మెడికల్ సర్జికల్ ఏజెన్సీస్ దేవమ్మ బస్తి రంగారెడ్డి నగర్. ఈ 4 దంపతులు, ఈ దంపతులందరూ కలిసి రేపు సోమవారం అందరికీ అన్నదాన సమారాధన చేయగలుగుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, గణపతి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా దేవస్థాన కమిటీ తరఫున కోరుకుంటున్నాము.
చవితి పండుగ నాడు మా ఇంట్లో నిన్ను నిలుపుకుందుమయ్య పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము పిండి వంటలు చేసి నీకు తినిపించేము వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య వాడవాడల్లో నా మా గణపయ్య వేడుకలు జరిపేమయ్యో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య ఇంటిల్లి పాదిమంతా మా గణపయ్య మనసారా పూజింతుమో మా గణపయ్య కాణిపాకలోని బావిలో వెలసిన కరుణామయుడమ్మ మన చిట్టి గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి ఘనమూల కదిపాతి గజముఖ గణపతి గణపతి చరితమినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ గణపతి చరితమినరో ఘనమైన మహిమల్ని కనరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ ఎలుక వాహనుడైన ఎంకయ్య లీలల్ని వినరోయమ్మ మాయమ్మ పూర్వకాలం నందు గజసూరుడను పరమేశ్వరుని పరమ భక్తుడమ్మ స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా స్వామిని కొలువని రోజంటూ లేదమ్మా గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేను మాయమ్మ గజరాజు కొగనాడు ఓయమ్మ ఏమి కోరిక కలిగేను మాయమ్మ కైలాసాన శివుడుంటే నేనేమో ఇక్కడుంటే మీ ఫలము అనుకున్నాడు గణపతి చరిత వినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు కనరే మాయమ్మ
గంగిరెద్దుల ఆట నాకు నచ్చిందయ్యా అందుకే నీకు వరమును ఇస్తున్నా ఏమి కావాలో కోరుకోమన్నాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు మారు వేషానున్నట్టి ఆ బ్రహ్మ ఏమి కోరుతున్నాడో అప్పుడు నీ హృదయమందు ఉన్న శంకరుని మాతో పంపవయ్యో ఓ రాజా నీ హృదయమందు ఉన్న శంకరుని మాతో పంపవయ్యో ఓ రాజా అది విన్న గజరాజు ఆశ్చర్యపోయిండు అబ్బబ్బో వీళ్ళైతే సామాన్యులు కాదు బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడు యమ్మ బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడో యమ్మ బ్రహ్మాది దేవుళ్ళే అనుకున్నాడో యమ్మ మాట దప్పలేకను ఆ గజరాజు ఒప్పుకున్నాడమ్మో ఆ బ్రహ్మతో మాట తప్పలేకను ఆ గజరాజు ఒప్పుకున్నాడమ్మో ఆ బ్రహ్మతో లోపాలున్న శివునితో గజరాజు ఏమని కోరబట్టే అప్పుడు గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ నా తండ్రి శంకర ఓగరల కంట నేను నిన్ను రెండు కోరికలు కోరుతున్నా మన్నించి నా కోరికలు తీర్చాలి నా తండ్రి మన్నించి నా కోరికలు తీర్చాలి నా తండ్రి మన్నించి నా కోరికలు తీర్చాలి నా తండ్రి నా చర్మం ఎల్లప్పుడూ నీ ఒంటికి చుట్టుకొని ఉండాలయ్యో ఓ పరమేశ నా చర్మం ఎల్లప్పుడూ నీ ఒంటికి చుట్టుకొని ఉండాలయ్యో ఓ పరమేశ నా శిరసు నెల్లప్పుడూ ఈ జగమంతా పూజించే వరమియ్యవో ఓ రాజేశ నా శిరసు ఎల్లప్పుడూ ఈ జగమంతా పూజించే వరమియ్యవో ఓ రాజేశ గజేంద్రుని కోరిక విన్నట్టి ఆ శివుడు ఆనందపడుకుంటా వరములు ఇచ్చిండు గజరాజు హృదయాన్ని చీల్చి బయటకొచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకొచ్చే గజరాజు హృదయాన్ని చీల్చి బయటకొచ్చే అప్పుడు ఆ శివుణ్ణి తోలుకొని బయలెళ్ళినారమ్మో బ్రహ్మ విష్ణు అప్పుడు ఆ శివుని తోలుకొని బయలెళ్ళినారమ్మో బ్రహ్మ విష్ణు ఎండి కొండ కైలాసం ఆ ముగ్గురు చేరనే చేరిండ్రమ్మో అప్పుడు ఎండి కొండ కైలాసం ఆ ముగ్గురు చేరనే చేరిండ్రమ్మో అప్పుడు పరమేశ్వరుని రాక పార్వతమ్మకు తెలిసే సంతోషంతో భర్తకెదురు వెళ్ళాలని స్నానం చేయడానికి ఇంట్లోకి వెళ్ళింది స్నానం చేయడానికి ఇంట్లోకి వెళ్ళింది స్నానం చేయడానికి ఇంట్లోకి వెళ్ళింది స్నానము చేయంగానో గలమ కాడ కావాలెవ్వరు లేరని ఆ తల్లి స్నానము చెయ్యంగానో గలమ కాడ కావాలెవ్వరు లేరని ఆ తల్లి నలుగు పిండిని తీసిందో ఆ పార్వతి నలిసి ముద్దలు చేసిందో ఆ తల్లి గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మహిమలు గనరే మాయమ్మ ఆ పిండి ముద్దతో రూపాన్ని చేసింది ముద్ద పోయి ముద్దుల బాలుడు తయారయ్యే ప్రాణాలే పోసింది పగడాల బాలునికి ప్రాణాలే పోసింది పగడాల బాలునికి ప్రాణాలే పోసింది పగడాల బాలునికి కోటి సూర్యుల కంటేనో ఆ బాలుడు కొండచ్చేటట్టున్నాడు ఆ ముద్దడు కోటి సూర్యుల కంటేనో ఆ బాలుడు కొండచ్చేటట్టున్నాడు ఆ పుడతాడు ముద్దుల కొడుకును చూసి ఆ గౌరమ్మ ముద్దించుకున్నాదమ్మో ఆ సమయాన ముద్దుల కొడుకును చూసి ఆ గౌరమ్మ ముద్దించుకున్నాదమ్మో ఆ సమయాన సర్వశక్తులన్నీ బాలునికి ఇచ్చింది ద్వారం దగ్గర కావలి నిలుసుండమన్నది లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే లోపలికి ఎవ్వరిని రానియకని చెప్పే పగడాల తన కొడుకుకు పండ్లు పాయసాలెన్నో తినబెట్టెను ఆ తల్లి పగడాల తన కొడుకుకు పండ్లు పాయసాలెన్నో తినబెట్టేను ఆ తల్లి పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికేను ఆ తల్లితో పండ్లన్నీ తినుకుంటాను ఆ పసివాడు చిలుక పలుకులు పలికేను ఆ తల్లితో నా తల్లి పార్వతి మాయమ్మ గౌరమ్మ నీవు చెప్పిన మాట జబదాట బోనమ్మ చీమనైనా కూడా
మురిసిపోతా ఉన్నదో ఓయమ్మ ముత్యాల బాలుని కావాలుంచి స్నానాన్ని కోయిందమ్మో ఆ పార్వతి గణపతి చరితామినరే ఓయమ్మ విఘ్నేశుని మైమలు గనరే మాయమ్మ అంతలో నా శివుడు ఇంటికి చేరిండు గలమ దగ్గరున్న పసివాన్ని చూసిండు చూసి చూడనట్టు దాటబోయినాడు చూసి చూడనట్టు దాటపోయినాడు చూసి చూడనట్టు దాటపోయినాడు చేతిలోన ఉన్నట్టి త్రిశూలాన్ని మీడియా పార్ట్నర్స్ బై జే ఆర్యవైశ్య సేవా సమితి, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్, ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్, తెలంగాణ ఆర్యవైశ్య సమితి. T6 టీవీ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.